ఐనవాలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన స్వయంగా పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ విధానం, సిబ్బంది హాజరు, కేంద్రంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై అధికారులతో సిపి సమీక్ష నిర్వహించారు. ఎక్కడ అవస్థలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సాగాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఏ చిన్న లోపం కూడా తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని సిపి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇద్దరు మరో 30 నిమిషాల్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉండగలడు. ఇప్పుడు కమిషనరేట్ పరిధిలో 269 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 282 లొకేషన్స్లోనే ఇది సెకండ్ ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. సో దాదాపు 2400 వరకు మనకి వార్డ్స్ ఉంటాయి. సో 2000 వరకు మనం ఫోర్స్ కేటాయించాము అన్ని ప్లేసెస్కి. కొన్ని క్రిటికల్గా గుర్తించడం జరిగింది, అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అట్లాగే ఏదైతే మన ఆఫీసర్స్కి స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొందరు స్పెషల్ ఆఫీసర్స్ని కూడా సో అంతా కూడా ప్రశాంతంగా ముగిస్తున్నాం. మొదటి విడతలు కూడా మనకి ఎక్కడ కూడా టోటల్గా పీస్ఫుల్ అయిపోయింది. మొత్తం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్స్ కూడా కాదు. సో ఇప్పుడు కూడా అది అట్లానే చేస్తాము. సో ఇంకా కొంచెం అది ఇన్ఫర్మేషన్ ఇంకా కూడా పెంచినాము. సో ఇంకా ఏదైనా కంప్లైంట్స్ వస్తే, ఇంకా వేరైనా ఇష్యూస్ ఉన్నాయి, అట్లాగే ఎక్కడైనా అది ప్రాబ్లం అవుతుంది, అదంతా కూడా ముందే జాగ్రత్త తీసుకొని అంతా కూడా కంట్రోల్ చేసుకొని అంతా కూడా పీస్ఫుల్ అయ్యేటట్టు చూసుకుంటాం.